ఈ దెబ్బతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫినిష్. నేను చూస్తున్నాను రోజు రోజుకి నేను ఇచ్చిన పిలుపు అందుకుంటున్నారు. ఈరోజు మంచి మధ్యాహ్నం నెల్లూరులో మీటింగ్ పెడితే విపరీతంగా వచ్చారు. నిన్న ఉరవకొండ, నిన్న సాయంత్రం, నిన్న ఉదయం పీలేరులో పెట్టాం. ఆ 2 మీటింగుల కంటే ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు పత్తికొండ దద్దరిల్లింది. ఇది మామూలు మీటింగ్ కాదు. బాధుడికి బలైన ప్రజల గోడు వినిపిస్తా ఉంది మీ అందరిలో. ఉద్యోగం లేని యువత బాధ కనిపిస్తా ఉంది ఇక్కడే. సాగునీరు లేని రైతు బెద కనిపిస్తా ఉంది. ఇక్కడ పుట్టి వేరే ప్రాంతాలకు వలసపోవలసిన కర్మ మాకు వచ్చిందని మీలో ఆవేశం కనపడస్తా ఉంది. అందుకే వచ్చా, మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చా. ఈ కర్నూలు పార్లమెంట్ ని మళ్లీ బాగు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. నేను ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా. నేను చాలా ప్రభుత్వాలను చూశాను కానీ ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ ఈ జిల్లాలో, పాత కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు 2 పార్లమెంట్లు గెలిపించారు. నేను అడుగుతున్నా, మీకేమైనా వరగ పెట్టారా అని అడుగుతున్నా. ఒక్క సాగునీటి ప్రాజెక్టులు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఇండస్ట్రీ తెచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకెందుకు తమ్ముళ్ళు ఆలస్యం? ఇంటికి పంపించే బాధ్యత మీ అందరిపైన ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. నిన్న మొన్న చూశారు ఈ ముఖ్యమంత్రిని. అభివృద్ధి చేయడం చేత కాదు, మీ జీవితాల్లో వెలుగు తేవడం చేత కాదు, సంపద సృష్టించడం అంతకంటే చేత కాదు. కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట. దానికి మాత్రం ఈయనకి PhD ఇవ్వాలి మనం అందరం కలిసి. ఒక విచిత్రమైన వ్యక్తి, ఒక సైకో, మానసిక సమస్యలుండే వ్యక్తి. అందుకే మనలందరినీ నిండా ముంచేశాడు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాడు, మీ బిడ్డ అంటాడు. మీరు చెప్పాలి, నువ్వు మా బిడ్డ కాదు, ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డవి, నువ్వు నాకు అవసరం లేదని మీరు చెప్పాలి.